Good morning, everyone. We will continue the yesterday's class inverters. Yesterday we have discussed 180 degrees and 120 degrees line voltages and phase voltages. Okay, for what is that 180 degrees, what we are getting, and related. Similarly, we have seen how to find out the line voltage and phase voltage for 180 degrees and 120 degrees. Shortcuts also there, and that is enough for 180 degrees and 120 degrees. ఎందుకంటేనమ్మా మీకు ఆల్రెడీ క్వశ్చన్ అన్నది మీకు ఎలా వస్తుందంటే జస్ట్ 180 డిగ్రీస్ కండక్షన్ ఆఫ్ ఎస్సిఆర్ అన్నది అడుగుతారు మాక్సిమం. మీరు ఇదంతా చేసేటప్పుడు మళ్ళీ డెరివేషన్ స్టార్ట్ చేసేటప్పుడు టైం ఉండదు. దట్స్ వై బీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు ఫాస్ట్ ఫర్ దిస్ క్వశ్చన్స్. ఓకే, అందుకనే ఇదిగోండి ఈ షార్ట్ కట్ అన్నది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఈ షార్ట్ కట్ ఏదైతే చెప్పానో అది యూజ్ అవుతుంది. వెరీ గుడ్. నాట్ ఓన్లీ హియర్, ఇది ఇక్కడే కాదు, ఎక్కడైనా ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మీకు స్క్వేర్ వేవ్ ఫామ్ ఉంటే అది చాలా ఈజీగా అవుతుంది. ఓకే, అండ్ లాస్ట్ టాపిక్ ఆఫ్ అవర్ పవర్ ఎలక్ట్రానిక్స్ 5th యూనిట్ ఆల్సో వోల్టేజ్ కంట్రోల్ ఇన్ ఎ సింగిల్ ఫేజ్ ఇన్వర్టర్. అసలు సింగిల్ ఫేజ్ అయినా 3 ఫేజ్ అయినా వోల్టేజ్ కంట్రోల్ అన్నది మన టాపిక్ అన్నమాట. మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేసేసాను, మీరు మెటీరియల్ కూడా చూసుకోవచ్చు. ఓకే, లెట్ మీ సీ హౌ మెనీ ఆఫ్ యూ జాయిన్డ్. సమ్ 8 members ఆర్ దేర్. ఓకే, గుడ్. నెక్స్ట్, కరస్పాండింగ్లీ అసలు వోల్టేజ్ కంట్రోల్ ఎందుకు చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అవుట్పుట్ మనకు ఒక ఇన్వర్టర్ కదా, మన ఇన్వర్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇన్వర్టర్కి ఇన్పుట్ ఏంటి? ఒక డిసి, అవుట్పుట్ ఒక ఏసీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దిస్ వన్ వాట్ ఎవర్ ద అవుట్పుట్ ఏసీ వచ్చేది అప్లికేషన్ ఏదైతే వెళ్తుందో, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీలింగ్ ఇండక్షన్ మోటార్ అనుకోండి, లేకపోతే మీ ఇంట్లో ఉండే సీలింగ్ ఫ్యాన్ అనుకోండి. మరి ఆ సీలింగ్ ఫ్యాన్ కి వచ్చే అవుట్పుట్ కావాల్సిన ఇన్పుట్ మన ఇన్వర్టర్ నుంచి వచ్చే అవుట్పుట్ మ్యాచ్ అవ్వాలి కదా. 99% మ్యాచ్ కాదు. ఎందుకు? మీకేమో ఒక సీలింగ్ ఫ్యాన్ కి ప్యూర్ సైనసాయిడల్ విత్ సింగిల్ ఫేజ్ అయితే 230 volts ఆ 220 to 230 volts 50 Hz సప్లై కావాలి. ఇంకా 50 Hz సప్లై కావాలి. కానీ మీకు వచ్చే అవుట్పుట్ వేవ్ ఫామ్ చూస్తే ఇదేదో 3 స్టెప్డ్ వేవ్ ఫామ్ లా ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 120 వాడీస్ ఇచ్చేసారు అనుకోండి మీరు 120 degrees, మీకేమో ఒక 3 స్టెప్డ్ వేవ్ ఫామ్ ఇలా వస్తుంది. ఓకే, ఇందులో సైనసాయిడల్ చూద్దాం సార్ అనుకుంటే ఇదిగోండి యావరేజ్ గా సైనసాయిడల్ అన్నది ఇలా ఉంటుంది మీకు. అయితే చూసారుగా డిఫరెన్స్ అన్నది సైనసాయిడల్ కి దీనికి 3 స్టెప్డ్ వేవ్ ఫామ్ కి ఆ రెడ్ కలర్ కి పింక్ కలర్ లో ఉన్న డిఫరెన్సే మనకి హార్మోనిక్స్ అన్నది ప్రొడ్యూస్ చేస్తుంటాయి అన్నమాట. హార్మోనిక్స్. ఓకే, మరి హార్మోనిక్స్ ని తగ్గించాలి ప్లస్ అవుట్పుట్ వోల్టేజ్ ని కంట్రోల్ చేయాలి కదా. అంటే ఒకటి మీకు 2 మెథడ్స్ ఉన్నాయి ఇలా చేయడం గురించి. ఏంటంటే మనం లెవెల్ ఆఫ్ స్టెప్స్ ని ఇంక్రీజ్ చేసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్టీ లెవెల్ ఇన్వర్టర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, MLI అనే కాన్సెప్ట్ ఉంటుంది, మల్టీ లెవెల్ ఇన్వర్టర్. ఇదేం చేస్తుందంటే మనం ఇక్కడ 3 స్టెప్ వచ్చింది కదా, అక్కడ ఏంటంటే ఒక 47 లెవెల్స్ వస్తాయి అన్నమాట. అంటే 47 కాదు, మనకి ఎన్ని కావాలంటే అన్ని, ఆ కాన్ఫిగరేషన్ బట్టి ఆ స్టెప్స్ అన్నది మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు కనుక మీరు సైనసాయిడల్ గీసారనుకోండి దీని మీద, కంపేరింగ్ కోసం చూస్తే ఇది దాదాపు సైనసాయిడల్ గా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఇదేమో 3 స్టెప్డ్ వేవ్ ఫామ్, ఇదేమో సమ్ 24 స్టెప్ అనుకోండి ఎగ్జాంపుల్. విచ్ వన్ ఈజ్ మోర్ స్మూత్? ఆబ్వియస్లీ దిస్ వన్, రైట్? 24 స్టెప్స్ ఉండడం వల్ల ఇది చాలా క్లోజ్ గా సైనసాయిడల్ కి వస్తుంది కాబట్టి మన హార్మోనిక్స్ అన్నది తగ్గుతాయి. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మల్టీ లెవెల్ ఇన్వర్టర్కి వెళ్తున్న రీజన్స్. ఓకే, అయితే మల్టీ లెవెల్ ఇన్వర్టర్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి చాలా వోల్టేజ్ సోర్సులు, చాలా స్విచ్చెస్ కావాలి, కాస్ట్లీ. ఓకే, ఇదంతా కూడా మనకి అడ్వాన్స్డ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ లో క్లియర్ గా వస్తుంది. మల్టీ లెవెల్ ఇన్వర్టర్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అయితే మనకి అదే వోల్టేజ్ కంట్రోలర్ మనం ఉన్న వాటిలోనే చేద్దాము అనుకుంటే వీ హ్యావ్ టు గో ఫర్ సమ్ కంట్రోల్, రైట్? దట్ కంట్రోల్ కెన్ బి ఇంటర్నల్ కంట్రోల్ అండ్ ఎక్స్టర్నల్ కంట్రోల్. 2 విధాలుగా మాట్లాడుకోవచ్చు. ముందు ఎక్స్టర్నల్ కంట్రోల్ మాట్లాడుకుందాం. ఎక్స్టర్నల్ కంట్రోల్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ఇన్వర్టర్ ని ఎక్స్టర్నల్లీ కంట్రోల్ చేయడం. ఓకే, అంటే ఒక ఇన్వర్టర్ కి ఇన్పుట్ సైడ్ ఉంటుంది, ఇన్వర్టర్ కి
ఇన్పుట్ సైడ్ ఉంటుంది, అవుట్పుట్ సైడ్ ఉంటుంది. ఇన్పుట్ సైడ్ DC ఉంటుంది, అవుట్పుట్ సైడ్ AC ఉంటుంది. ఈ ఏసీని కనుక కంట్రోల్ చేస్తే అవుట్పుట్ సైడ్ ఎక్స్టర్నల్ కంట్రోల్, ఇన్పుట్ సైడ్ DCని కంట్రోల్ చేస్తే ఇన్పుట్ సైడ్ ఎక్స్టర్నల్ కంట్రోల్. ఓకే, ఇదంతా కూడా వీటిని మనం కంట్రోల్ చేయగలిగితే అవి ఎక్స్టర్నల్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ కంట్రోల్ ఆఫ్ ఏసీ అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఏంటంటే, ముందు ఇన్వర్టర్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసుకోండి. ఇదిగోండి DC నుంచి ఇన్వర్టర్ నుంచి ఏసీ వస్తుంది. ఆ ఏసీని మళ్ళీ ఇంకో ఏసీ వోల్టేజ్ కంట్రోలర్కి ఇచ్చి, తెలుసు కదా ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ ఏం చేస్తుందో తెలుసు, AC టు AC. కానీ ఫిక్స్డ్ నుంచి మనకు కావాల్సిన డిజైర్డ్కి వెళ్తుంది అనమాట, అక్కడ నుంచి లోడ్కి వెళ్తాం. అయితే దీంట్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మళ్ళీ సెపరేట్గా ఒక AC వోల్టేజ్ కంట్రోలర్ అన్నది కొనాలి, కాస్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్స్టర్నల్ AC సైడ్ అలా కాకుండా ఇన్పుట్ సైడ్ చేద్దాం, ఇన్వర్టర్ని ఇన్పుట్ సైడ్ చేద్దాం అనుకుంటే, ఏదైతే ఆ సోర్స్ కాన్స్టెంట్ DC సోర్స్కి ఒక చాపర్ ఇచ్చి, చాపర్ నుంచి అండ్ చాపర్ ఏం చేస్తుంది, DC టు DC స్టెప్ అప్ అవ్వనివ్వండి, స్టెప్ డౌన్ అయ్యండి, మనకు అనవసరం, అది కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఒక ఫిల్టర్ యూజ్ చేసి కంట్రోల్ DC అవుట్పుట్కి వచ్చేటప్పటికి ఇది డైరెక్ట్ గా లోడ్ ఇచ్చేయచ్చు. అలా ఇన్పుట్ నే మనం మాడిఫై చేయగలిగితే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ కంట్రోల్. అర్థమైంది కదా, ఇన్వర్టర్ ముందే చేయగలిగితే ఇది. ఈ చాపర్ ఏం చేస్తుందో రెక్టిఫైర్ కూడా అదే చేస్తుంది కదా, ఇది కూడా AC టు DC. అయితే ఈసారి కాన్స్టెంట్ AC అవుట్పుట్ వోల్టేజ్ మనం తీసుకునేది, ఇన్పుట్ సైడ్ చేసేది. ఇది కూడా మనకి టైం వేస్ట్ ప్లస్ మనీ వేస్ట్, కాస్ట్లీ. ఓకే, అండ్ ఎనీ అదర్ మీన్స్ మళ్ళీ AC ఉన్నప్పుడు మళ్ళీ AC వోల్టేజ్ కంట్రోలర్ వాడి, అన్కంట్రోల్ రెక్టిఫైర్ వాడి, ఫిల్టర్ వాడి, మళ్ళీ అదే ఇన్పుట్కి మళ్ళీ లోడ్కి ఇచ్చేటట్టు, ఇలా పలు విధాలు మనకున్న మెథడ్స్ బట్టి, ఏదైతే చాప్టర్ 2లో రెక్టిఫైర్స్, చాప్టర్ 3లో ఉన్న చాపర్స్, ఇన్వర్టర్స్ అవన్నీ యూజ్ చేసేసి మళ్ళీ ఇలా చేస్తే ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ కంట్రోల్ అనమాట, ఎక్స్టర్నల్ కంట్రోల్ మెథడ్స్ అంట. ఇవి కూడా బాగానే పనిచేస్తాయి, కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే దీని గురించి సపరేట్గా మళ్ళీ ఇంకో చాప్టర్ చదవాల్సి వస్తుంది. ఇన్వర్టర్ చదవడం కన్నా కూడా ఇదిగోండి ఇక్కడ చదవాలనుకోండి, చాపర్స్ అనే చాప్టర్ చదవాలి. ఇక్కడ చదవాలంటే AC వోల్టేజ్ కంట్రోలర్ చదవాలి. ఇక్కడ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అన్కంట్రోల్ రెక్టిఫైర్స్, కంట్రోల్ రెక్టిఫైర్స్ చదవాలి. ఇక్కడ మళ్ళీ AC వోల్టేజ్ కంట్రోలర్స్ చదవాలి. ఇక్కడ మళ్ళీ చాపర్స్ చదవాలి. మనం చదవాల్సింది ఏంటంటే, మనం అండర్స్టాండ్ బేసిక్ ఏంటంటే, ఇన్వర్టర్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి ఈ మిగతా డివైసెస్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం కాస్ట్లీ ఆల్సో, బికాస్ దిస్ డివైసెస్ ఆర్ నాట్ చీప్. ఓకే, ఎస్పెషల్లీ ఫర్ AC వోల్టేజ్ కంట్రోల్. ఇలా కాకుండా మనం ఎక్స్టర్నల్ ఇన్పుట్ సైడ్ కాదు, అవుట్పుట్ సైడ్ కాదు, మనం ఇంటర్నల్లీ ఇన్వర్టర్ లో ఉన్న ఆ స్విచ్చింగ్ టెక్నిక్స్ నే మనం ఏమన్నా మాడిఫై చేయగలమా, స్విచ్చింగ్ టెక్నిక్స్ నే మనం మాడిఫై చేయగలమా అని చెప్పి ఆలోచిస్తే వచ్చే ఫస్ట్ మెథడ్ వోల్టేజ్ కంట్రోల్ ఏంటంటే, అది పల్స్ విడ్త్ మాడ్యులేషన్, PWM అంటాం, పల్స్ విడ్త్ మాడ్యులేషన్. ఓకే, ఇది నెసెసరీ. ఎక్స్టర్నల్ కంట్రోల్లో ఉన్న డిసడ్వాంటేజ్ ని అర్థం చేసుకొని మనం, ఓకే, ఎక్స్టర్నల్ కంట్రోల్ ఆఫ్ AC అవుట్పుట్ వోల్టేజ్, ఎక్స్టర్నల్ కంట్రోల్ ఆఫ్ DC ఇన్పుట్ వోల్టేజ్ మనం చేసాం, డిఫరెంట్ డివైజెస్ లో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు పల్స్ విత్ మాడ్యులేషన్ కి వెళ్తున్నాం అనమాట. ఓకే, అయితే ఇది చాలా మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై, ఇప్పుడే చెప్పాను కదా, మిగతా మెథడ్స్ తో కంపేర్ చేస్తే దీనికి ఎటువంటి కొత్త డివైస్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ సైడ్ అవసరం లేదు, ఎక్స్టర్నల్ సైడ్ కూడా అవసరం లేదు. కాబట్టి మనం ఉన్న వాటిలో స్విచ్చింగ్ ప్యాటర్న్స్ అన్నది మాత్రమే చేంజ్ చేస్తాం. కాబట్టి ఇది మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్. ఈ మెథడ్ లో ఏం చేస్తామంటే, ఆన్ ఆఫ్ పీరియడ్స్ ఆ ఇన్వర్టర్ కాంపోనెంట్స్ ని మనం ఒక న్యూ మెథడ్, ఓకే, న్యూ మెథడ్ అని కూడా చెప్పలేము, ఇది ఆల్రెడీ ఆన్ చేస్తాం, ఆఫ్ చేస్తాం, కానీ టైమింగ్స్ ని మారుస్తాం అనమాట. ఓకే, ఎక్కడ ఆన్ చేయాలి, ఎక్కడ ఆఫ్ చేయాలి బట్టి ఆ పల్స్ లో ఉన్న వాల్యూస్ అన్నది మనకి కంట్రోల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్, దీని డిసడ్వాంటేజెస్ ఏంటని చెప్పి కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తుంటాయి. అందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, దీనికి ఎటువంటి అడిషనల్ కాంపోనెంట్స్ అవసరం లేదు. అలాగే హార్మోనిక్స్ ని తగ్గిస్తుంది. సింపుల్ గా చెప్పాలి, మీరు మెటీరియల్ చూసుకుంటే మిగతా అన్ని కూడా అర్థమవుతాయి. ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, దీంట్లో SCRs అన్నది కంపల్సరీగా ఎక్స్పెన్సివ్. SCRs కంపారిటివ్లీ మాస్ఫెట్స్, IGBT అండ్ GTO, SCR అనేది ఎక్స్పెన్సివ్, ఎందుకంటే దీని రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వర్టర్స్ లో కంపల్సరీగా SCRs మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, ఎక్కువగా యూజ్ చేస్తారు, అది మీనింగ్.
ఐజీబీటీ మాస్ఫెట్లు యూజ్ చేయరని కాదు. మీ ఇంట్లో ఉండే ఇన్వర్టర్ ఉంటుంది కదా, పవర్ పోయినప్పుడు అందులో ఉండే ఎస్సీఆర్ కాదు, అవన్నీ కూడా ఐజీబీటీ. ఓకే, బికాస్ దేస్ ఆర్ చీప్, అందుకని యూజ్ చేస్తారు. ఓకే, చీప్ కాబట్టి అక్కడ యూజ్ చేస్తారు. అయితే ఆ కాంపన్సేషన్ ఏదేదో ఫిల్టర్తో చూసుకుంటారు అనమాట. కాస్ట్ అన్నది మీకు 3,000 4,000 మిడిల్లో ఇన్వర్టర్ కావాలనుకుంటారు మీరు. ఓ 40-50 వేలలో ఇన్వర్టర్ అయితే కనుక ఎస్సీఆర్తో మనం బాగా ప్రిపేర్ చేయొచ్చు. అయితే 40,000 to 50,000 ఇన్వర్టర్స్ అన్నది మనం అఫోర్డ్ చేయలేం కాబట్టి మనం మ్యాక్సిమం ఐజీబీటీస్తోనే మాస్ఫెట్స్తోనే మనం ఇంట్లో ఉండే పవర్ పోయినప్పుడు పనిచేసే మైక్రోటెక్ ఇన్వర్టర్స్ కానీ, సుకామ్ కానీ, ఏదేదో వాట్ ఎవర్ ద ఇన్వర్టర్స్ నడుస్తుంది అంటారు చూసారా, అందులో ఇచ్చేసే అన్ని ఐజీబీటీస్. ఓకే, అయితే ఈ పల్స్ విత్ మాడ్యులేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, మనం అసలు ఇది ఎందుకు అంటే ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ని కంట్రోల్ చేయడం గురించి, అది వోల్టేజ్ కంట్రోల్ చేయడం గురించి ఇంకా చెప్పాలి. అయితే ఏ కాంపోనెంట్ అంటే ఏసీ కాబట్టి ఆర్ఎంఎస్, అదే డీసీ అయితే యావరేజ్ని కంట్రోల్ చేస్తాం. ఓకే, ఎలిమినేట్ ది లోవర్ ఆర్డర్ హార్మోనిక్స్. హార్మోనిక్స్ అన్నది రెడ్యూస్ చేయడం కూడా సెకండ్ వన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, నేను ఆల్రెడీ చెప్పాను, ఇది సింగిల్ ఫేజ్ ఇన్వర్టర్స్ లో మీ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ అయితే మీకు అవుట్పుట్ వోల్టేజ్ కంపల్సరీగా స్క్వేర్ వేవ్ ఫామ్ వస్తుందని చెప్పాను. అదే స్క్వేర్ వేవ్ ఫామ్, ఇదిగోండి మీకు స్క్వేర్ వేవ్ ఫామ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం పల్స్ విత్ మాడ్యులేషన్ అనే టెక్నిక్ యూజ్ చేయాలి. దానికి కూడా సర్క్యూట్ కావాలి, అంటే ట్రిగరింగ్ సర్క్యూట్స్ లోనే మనం మాడిఫై చేస్తాం, మెయిన్ సర్క్యూట్ లో కాదు, ట్రిగరింగ్ సర్క్యూట్ లో మాడిఫై చేస్తాం. ఓకే, అయితే ఆ సర్క్యూట్ యూజ్ చేసి ఆ పల్స్ అన్నది మనం ఇంత ముందు 0 నుంచి పై వరకు వచ్చే పల్స్ ని మనం ఇలా దాని యొక్క విడ్త్, పల్స్ విడ్త్ ని మనం తగ్గిస్తున్నాం, మాడ్యులేట్ చేస్తున్నాం. అదే కదా మీనింగ్. పల్స్ యొక్క విడ్త్ చూసారా, ఇక్కడ ఎంత ఉంది, పై ఉంది అనమాట విడ్త్. ఫాస్ట్ షాప్ సైకిల్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, కానీ ఇక్కడ ఎంత ఉంది, 2D అనే విడ్త్కి తీసుకొచ్చాను అనమాట. 2D ఇలా పై ఉన్న విడ్త్ని 2Dకి తీసుకొచ్చే సర్క్యూట్ నే పల్స్ విత్ మాడ్యులేషన్ సర్క్యూట్ అంటాం. అది ఎలా చేస్తామన్నది డీటెయిల్ గా వెళ్దాం మనం, అంటే మన ఇంట్రొడక్టరీ పార్ట్ లో మనం ఎంత దూరం ఎలా నేర్చుకోవాలన్నది నేర్చుకుందాం. అయితే ఇలా మాడిఫై అయినప్పుడు మీరేం అబ్జర్వ్ చేయాలంటే, ఆ పల్స్ యొక్క మిడిల్ అన్నది π/2 దగ్గర ఉండాలి. టోటల్ అన్నది 2D అయినప్పుడు ఆ π/2కి ఇటు డి ఉంటుంది కాబట్టి ఈ పల్స్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ని మనం చెప్పాలి అంటే π/2 - d అని చెప్పచ్చు. అలాగే ఇటు సైడ్ చెప్పాలంటే π/2 + d అని చెప్పచ్చు. ఆ పాయింట్స్ అన్నమాట. ఎందుకు, మనం తర్వాత ఎప్పుడైనా దీని గురించి ఏమన్నా ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ డిరైవ్ చేయాలనుకోండి, మీకు ఈ లిమిట్స్ అన్నది అర్థం అవడం కోసం నేను ఇలా రాస్తున్నాను. పల్స్ టోటల్ విడ్త్ ఎంత, 2D. ఓకే, అయితే సెంటర్ ఎంత, π/2. అయితే పల్స్ యొక్క లోవర్ లిమిట్ ఏంటి అంటే π/2 - d. పల్స్ యొక్క అప్పర్ విడ్త్ ఏంటంటే అప్పర్ లిమిట్ π/2 + d. ఓకే, అందుకని కాబట్టి ఎంటైర్లీ అన్నది 2D ఉందన్నమాట, విత్ సెంటర్ ఆఫ్ π/2 దగ్గర. ఓకే, ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఈ పల్స్కి మనం 4-year సిరీస్ చేసాం అనుకోండి. 4-year సిరీస్ చేయడం అంటే ఎలా చేయాలి, మీకు ఆల్రెడీ ఇలాంటిదే నేను అసైన్మెంట్ ఇచ్చాను. అందుకనే చెప్పాను, నేను అసైన్మెంట్లు చేయాలి, మీకు అక్కడ డైజెస్ట్ అయితే తప్ప ఇన్వర్టర్స్ లో ఎక్కువగా మళ్ళీ చేయాలి అనుకుంటే మనకి సేమ్ 4VS ఇది ఫస్ట్ దానికమ్మా, ఇది ఫస్ట్ దానికి అంటే ఇదిగోండి ఈ వేవ్ ఫామ్ కనమాట. ఫస్ట్ అంటే ఇది ఆల్రెడీ నేను చేస్తే మీకు 4VS/n sin nωt అని వచ్చింది. దీనికి ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వచ్చిందంటే విఎస్ అనమాట. అంటే ఆర్ఎంఎస్ అంటే నేను కూడా చెప్పాను, ఒక నెగిటివ్ ని పాజిటివ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెగిటివ్ ఉంది చూసారా, ఈ నెగిటివ్ ని మనం స్క్వేర్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఎంటైర్ ఇది కూడా స్క్వేర్ చేసినా ఇక్కడే ఉంటుంది మ్యాగ్నెట్యూడ్. అప్పుడు ఒక స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది. స్ట్రైట్ లైన్ కనిపించింది కాబట్టి వ్యూఆర్ ఆర్ఎంఎస్ ఎంత అంటే డైరెక్ట్ విఎస్ అని చెప్పి రాసేసుకోవచ్చు. స్క్వేర్ వేవ్ ఫామ్ కి ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ ఆ యొక్క మ్యాగ్నిట్యూడే, అన్లెస్ ఆ చేంజెస్ ఏమన్నా, ఆ డిఫరెన్స్ ఏమైనా ఉంటే, అంటే రెండు పాజిటివ్ నెగిటివ్ ఈక్వల్ కాకపోతే వేరేది వస్తుంది. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ ఈక్వల్ కాబట్టి పీరియాడిక్ వేవ్ ఫామ్, అది కూడా ఆడ్ హార్మోనిక్స్ అన్ని జీరో, ఈవెన్ హార్మోనిక్స్ అన్ని జీరోస్ కాబట్టి, అంటే పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ ఈక్వల్ గా ఉంది కాబట్టి విల్ బి గెటింగ్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ విఆర్ఎస్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సిమిలర్లీ మనం సెకండ్ వేవ్ ఫామ్ కి 4-year సిరీస్ చేయాలి అనుకోండి, మీకు చెప్పాను ఆల్రెడీ, మనం స్టార్టింగ్ క్లాస్ లో ఉంటుంది. V of t = A0/t, σ n to 1 to infinity
ఏఎన్ కాస్ ఎన్ ఒమేగా టీ ప్లస్ బిఎన్ సైన్ ఎన్ ఒమేగా టీ అనే ఎక్స్ప్రెషన్ లో ఏ నాట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి, బిఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆబ్వియస్లీ ఇది పీరియాడిక్ అండ్ మనం రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఏ నాట్ వాల్యూ ఏఎన్ వాల్యూ 0 అవుతుంది, ఓన్లీ బిఎన్ వాల్యూ మాత్రమే వస్తుంది. మనం అది ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది అనమాట, బిఎన్ వాల్యూ. ఓకే, ఇది ఎందుకంటే ప్రతిసారి చేయాలంటే హార్మోనిక్ అనాలిసిస్ చేసేటప్పుడు ఈ ఫోరియర్ అనాలిసిస్ అన్నది వన్ ఆఫ్ ది మ్యాథమెటికల్ మెథడ్. మనకి ఆ వేవ్ ఫామ్ లో ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి అని ఐడెంటిఫై చేయడం కోసం మనం చేసాం. ఓకే, ఎలా అయితే థర్డ్ హార్మోనిక్ కాంపోనెంట్ ఉందా, ఫిఫ్త్ హార్మోనిక్ కాంపోనెంట్ ఉందా అంటే చెక్ చేసుకోవాలి. ఓకే, ఫైనల్ గా బిఎన్ కూడా ఫైనల్ ఎక్స్ప్రెషన్ లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే జస్ట్ లైక్ ఫోరియర్ అనాలిసిస్ ఫస్ట్ క్లాస్ రిఫర్ చేసుకోండి, క్లాస్ ఉంటుంది, మీకు ఇది వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ గనక మనం ఒక షార్ట్ కట్ ఏంటంటే ఈ సైన్ ఎన్డి కనుక సైన్ ఎన్డి ఎంటైర్ సైన్ ఎన్డి కనుక 0 అయింది అనుకోండి, ఈ విఎన్ ఆఫ్ టి అన్నది 0 అవుతుంది కదా. దట్ ఈస్ ద లూప్ హోల్ వీఆర్ యూజింగ్. అయితే ఈ సైన్ ఎన్డి 0 అవ్వాలంటే ఎన్డి అన్నది ఎంత అవ్వాలి, కంపల్సరీగా పై అవ్వాలి. ఇఫ్ ఎన్డి కనుక పై అయింది అనుకోండి, ఆబ్వియస్లీ మీకు ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం కూడా 0 అయిపోతుంది కదా. మరి ఎన్డి పై అయినప్పుడు మనం తీసుకున్న పల్స్ విడ్త్ ఎంత తీసుకున్నాం, మనం 2D తీసుకున్నాం కదా. మీరు ఇక్కడ పైన పల్స్ అన్నది 2D తీసుకున్నాం, పల్స్ విడ్త్ అన్నది. ఓకే, దట్స్ వై విల్ మేక్ షూర్ దట్ ఇక్కడ 2D వచ్చేటట్టు మల్టిప్లై చేసుకుంటే 2ND ఈజ్ ఈక్వల్ టు 2π అనమాట. ఆ 2D ఈజ్ ఈక్వల్ టు 2π/n అని చెప్పి రాసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు, రెండు ఒకటే, ఆ 2 క్యాన్సిల్ అయిపోయి. అయితే ఇప్పుడు పల్స్ విడ్త్ ఏదైతే ఆ పల్స్ విత్ 2D మనం పైన స్టార్టింగ్ లో అనుకున్నామో ఆ 2D కనుక 2π/n తో ఈక్వల్ అయితే ఆ విఎన్ ఆఫ్ టీ ఏదైతే ఎక్స్ప్రెషన్ మనకు వస్తుందో అది 0 అవుతుంది. ఓకే, అయితే దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ హార్మోనిక్ ని మనం ఎలిమినేట్ చేయాలి. ఎన్ అంటే ఇక్కడ హార్మోనిక్, ఎన్ అంటే హార్మోనిక్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, 2π/3 అంటే 120 డిగ్రీస్ అనమాట. 2π/3 అంటే ఎంత, 120 డిగ్రీస్. ఎన్ వాల్యూ ఎంత పెట్టాం మనం, 3 పెడితే. అంటే థర్డ్ హార్మోనిక్ ని కనుక ఎలిమినేట్ చేయాలి అనుకుంటే ఆ పల్స్ యొక్క విడ్త్ 2D ఎంత మెయింటైన్ చేయాలి, 120 డిగ్రీస్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ఈక్వేషన్ వాల్యూ 0 అవుతుంది. అంటే థర్డ్ హార్మోనిక్ వాల్యూ అందులో లేదు అని చెప్పి మీనింగ్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ హార్మోనిక్ ఎలిమినేట్ చేయాలనుకోండి మీరు. ఓకే, ఆ 2D వాల్యూ ఎంత పెట్టాలి, 2π/n ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేయండి, మీకు 72 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ రాస్తుంది కాబట్టి మీరు సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోండి. ఓకే, అలాగే మీరు ఏ హార్మోనిక్ అయినా చేసుకోండి, మీకు ఆ ఎలిమినేట్ స్పెసిఫిక్ హార్మోనిక్ మీ వేవ్ ఫామ్ లో ఉండకూడదు అనుకుంటే అది మాత్రమే ఎలిమినేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 3 దగ్గర వేవ్ ఫామ్ రాకూడదు అంటే మీకు 120 డిగ్రీస్ పెట్టాలన్నమాట పల్స్ విడ్త్. అంటే అప్పుడు 1 క్యాన్సిల్ అయిపోతుందని కాదు, 1 ఉంటుంది కానీ 3 ఉండదు అంతే. అంటే ఆ స్పెసిఫిక్ హార్మోనిక్స్ అన్నది ఈజ్ ఫ్రీ ఫ్రమ్ థర్డ్ హార్మోనిక్. అలాగే ఫిఫ్త్ హార్మోనిక్ కూడా ఎలిమినేట్ చేయాలి అనుకుంటే మీరు 72 డిగ్రీస్ పెట్టాలి. అలా కాదు, రెండు ఎలిమినేట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఈ 120 డిగ్రీస్ కి 172 డిగ్రీస్ యొక్క యావరేజ్ వాల్యూస్ తీసుకోండి. 120 + 72 / 2 వేసుకొని ఆ యావరేజ్లీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 96 వచ్చింది అనుకోండి, ఆ 96 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కొంత అన్నది థర్డ్ హార్మోనిక్ కూడా రెడ్యూస్ అవుతుంది. అంటే టోటల్ ఎలిమినేట్ కాదు, ఫిఫ్త్ హార్మోనిక్ కూడా రెడ్యూస్ అవుతుంది. అలా ఆలోచించాలి. స్పెసిఫిక్ హార్మోనిక్ టార్గెట్ కూడా చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ హార్మోనిక్స్ కి యావరేజ్ గా మెయింటైన్ చేస్తే ఆ కాంపోనెంట్స్ అన్నది ప్రీవియస్ తో కంపేర్ చేస్తే తగ్గుతుంది అనమాట. మనకి ఇక్కడ రెండు విధాలుగా ఇక్కడ మన పల్స్ విత్ మాడ్యులేషన్ కాన్సెప్ట్ అనేది 2 టైప్స్ గా ఆలోచిస్తూ ఉంటాం మనం. ఒకటి హార్మోనిక్స్ ఎలిమినేట్ చేయాలి, ఒకటి ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ ని కంట్రోల్ చేయాలి. ఓకే, సేమ్ పల్స్ విడ్త్. మరి అది ఎలా చేస్తాం, ఇప్పుడు హార్మోనిక్స్ ఎలా ఎలిమినేట్ చేస్తామో మనకు అర్థమైంది ఇక్కడ. ఓకే, అండ్ మీకు ఈ హార్మోనిక్స్ అంటే ఏంటంటే మీకు డిసి మిషన్స్ లో కూడా వస్తాయమ్మా, ఏసీ మిషన్స్ లో కూడా వస్తాయి మీకు హార్మోనిక్స్ అని. ఓకే, అక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. మీకు చూస్తే మీరు వైండింగ్ ఆఫ్ సింకర్నస్ మోషన్ లో మీ సింకర్నస్ మిషన్ లో మీకు ఇలాంటి ఈక్వేషన్ ఒకటి ఉంటుంది. ఇఫ్ యూ రిమెంబర్, మీకు ఎంతవరకు గుర్తుందని చెప్పి నాకు తెలీదు. అందులో ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ అని ఉంటుంది డిసి మోటార్ లో. ఓకే,
అలాగే సింక్రనస్ మెషిన్ లో కూడా మనకి వైండింగ్స్ ఉంటాయి. ఈవెన్ ట్రాన్స్ఫార్మర్ ఆల్సో హ్యావ్ సిమిలర్ వైండింగ్ యొక్క ఉంటుంది. అప్పుడు మనం అక్కడ కూడా కొన్ని హార్మోనిక్స్ ఎలిమినేట్ చేయడం గురించి ఇలాంటియే మెథడ్స్ యూజ్ చేస్తాం. అంటే మెథడ్స్ అంటే స్విచ్చింగ్ కాదు, అక్కడ కూడా ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేస్తాం. అంటే అక్కడ మనం పిచ్ ఫ్యాక్టర్ అని చెప్పి కేపీ ఈజ్ ఈక్వల్ టు ఏదో నాకైతే కరెక్ట్ గుర్తులేదు, కాస్ ఎన్ ఆల్ఫా బై 2 అని చెప్పి ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఏంటంటే సైన్ ఎం గామా బై 2 బై ఎం బై 2నో ఎం గామా బై 2నో రోనో గుర్తులేదు నాకు. ఇలాంటి ఈక్వేషన్స్ వస్తాయి. ఆ పిచ్ ఫ్యాక్టర్లు కనుక 0 అయితే ఇవి 0 అవ్వాలి అనుకుంటే ఈ కాన్సెప్ట్ అన్నది చదువు ఉంటారు. ఎందుకంటే థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్కి వచ్చేసారంటే ఆ కేపీ ఎవరైనా గుర్తుందా అమ్మా ఏమన్నా? అంటే నాకు చాలా టైం అవుతుంది, నేను మెషిన్స్ చెప్పను. సంబడి మీకు గుర్తుందా ఎవరికైనా ఉంటే ఒకసారి మెసేజ్ పెట్టండి నాకు. ఎవరైనా అసలు ఉందా లేదా అని చెప్పి మీకు తెలుసు, ఉందని నాకు తెలుసు, మీకు తెలిస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజెస్. మీకు ఏమన్నా అంటే రిలేట్ చేయగలుగుతున్నారా అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇఫ్ యు ఆర్ నాట్ రిలేటింగ్, ఓపెన్ ద టెక్స్ట్ బుక్స్ అండ్ యూ హ్యావ్ టు స్టడీ హార్డ్. ఓకే, ఎవరు కూడా మెసేజ్ చేయట్లేదు, చాలా బిజీగా ఉన్నారు అందరూ కూడా. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ టాపిక్. ఇప్పుడు మనం ఫస్ట్ టార్గెట్ అచీవ్ చేస్తాం. ఏంటది? హార్మోనిక్స్ ఎలిమినేట్ చేయడం అన్నది మన ఫస్ట్ టార్గెట్ కాబట్టి అది అచీవ్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ని ఎలా డిరైవ్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాను నేను ఇక్కడ స్టార్టింగ్ లోనే. సేమ్ షార్ట్ కట్ ని మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఏంటో షార్ట్ కట్? టోటల్ పీరియడ్ లో ఎంత దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఫస్ట్ అది రాయండి. మ్యాగ్నిట్యూడ్ ఎంత? విఎస్ రూట్ వేసి విఓఆర్ వాల్యూ డైరెక్ట్ రాసుకోవచ్చు. అది ఎంతసేపు ఉంటుంది? ఆ పల్స్ అన్నది ఎంతసేపు ఉంటుంది? 2D ఉంటుందని చెప్పాను కదా, 2D డివైడెడ్ బై ఆ పల్స్ యొక్క పీరియడ్ ఎంత ప్రతి పల్స్ కి. ఆర్ఎంఎస్ అంటే నెగిటివ్ పల్స్ కూడా పాజిటివ్ అయిపోతుంది. దట్స్ వై ఇట్ విల్ బి పై, ఇట్ విల్ బి ఈక్వల్ టు పై. అంటే విఓఆర్ ఈజ్ ఈక్వల్ టు విఎస్ బై 2D బై పై. ఇప్పుడు ఈ 2Dనే కదా మనం చేంజ్ చేస్తున్నాం. వీఆర్ చేంజింగ్ 2D రైట్. 2D ఈజ్ ఈక్వల్ టు 120 ఉండాలి, 2D ఈజ్ ఈక్వల్ టు 90 ఉండాలి, 2D ఈజ్ ఈక్వల్ టు 70 ఉండాలి హార్మోనిక్స్ ఎలిమినేట్ చేయడం కోసం. అలా చేస్తున్నప్పుడు విఓఆర్ కూడా చేంజ్ అవుతుంది. విఓఆర్ కూడా చేంజ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి? ఆర్ఎంఎస్ అవుట్పుట్ ఆల్సో వీ కెన్ చేంజ్ బై చేంజింగ్ ద 2D వాల్యూ. అయితే ఇది ఎలా చేంజ్ చేస్తాం? ఇప్పుడు మనకి సెకండ్ టార్గెట్ కూడా అచీవ్ అయింది. ఏంటది? ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ చేంజ్ చేయగలం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంటే అట్ ద సేమ్ టైం ఆ చేంజ్ చేసేటప్పుడు ఒక్కొక్క హార్మోనిక్ ఆ వాల్యూ దగ్గర రీచ్ అయితే ఆ స్పెసిఫిక్ హార్మోనిక్ ని కూడా ఎలిమినేట్ చేయగలం అనే కాన్సెప్ట్ కూడా తెలిసింది. అయితే వీటిని ఎలా చేంజ్ చేయాలి అన్నదే మనకి నెక్స్ట్ కాన్సెప్ట్. అయితే ఒక పల్సే ఎందుకు ఉండాలి అనే కాన్సెప్ట్ కూడా ఉంది ఇందులో. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఏదైతే మనం వేవ్ ఫామ్ గీసామో అందులో ఒక పల్స్ తీసుకున్నాను నేను, దాని యొక్క విడ్త్ 2D అన్నమాట. అలా కాకుండా మనం దీన్నే మనం అంటే ఎలా అయితే పై బై 2కి ఇటు డి పెట్టి టోటల్ డి పెట్టి మనం ఏదైతే చేసామో ఇది సింగిల్ పల్స్. దీన్ని ఏమంటామంటే సింగిల్ పల్స్ విత్ మాడ్యులేషన్ అంటాం అన్నమాట. అంటే ఒక పల్స్ నే మనం మోడిఫై చేస్తున్నాం దాని లోవర్ ఎండ్ ని. అలా కాకుండా మల్టిపుల్ పల్స్ విత్ మాడ్యులేషన్ అనే సెకండ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఎలా చేయాలో మన సర్క్యూట్స్ లో ఉంటాయి, అంటే మనకి చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. అయితే ఇందులో ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఏంటంటే వై కాంట్ యూ గో ఫర్ 2 పల్సెస్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇప్పుడు కూడా మీకు ఇక్కడ కూడా ఈ పల్స్ యొక్క డీనే, ఇది కూడా డీనే మనం ఎస్యూమ్ చేసుకుంది. ఓకే, అయితే ఇక్కడ కూడా మీరు ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ రాయమంటే మ్యాగ్నిట్యూడ్ విఎస్, ఇక్కడ ఒక డి ఉంది, ఇక్కడ ఒక డి ఉంది, టోటల్ డి 2D. అయితే ఈ డి అన్నది మనకి ఇక్కడికి వచ్చేటప్పుడు పైకి టూ పల్సెస్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా మీకు ఏం చేంజ్ ఏం రాదు. ఏదైతే ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ వస్తుందో అదే ఇక్కడ కూడా ఆర్ఎంఎస్. మల్టిపుల్ పల్స్కి వెళ్ళినా కూడా సేమ్. ఇవి ఎలా జనరేట్ చేద్దాం? సింగిల్ పల్స్ అన్న సర్క్యూట్స్ లో వస్తుంది. సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీనికి కూడా హార్మోనిక్ అనాలిసిస్ చేస్తే ఇది వస్తుంది, ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. మరి ఇది కూడా మీకు సైన్ ND/2 అన్నది ఈసారి ND/2 అన్నది పై ఎంత అవ్వాలి? పై అవ్వాలి, అప్పుడే కదా 0 అయ్యేది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు 2D చేయాల్సిన అవసరం లేదు ఈసారి. D ఈజ్ ఈక్వల్ టు 2π/n అన్నమాట.
ఈ రేషియో కనుక మీరు మెయింటైన్, ఇక్కడ ఎందుకంటే పల్స్ విడ్త్ డి కాబట్టి, ఇందాక 2D కాబట్టి పల్స్ విడ్త్ మనం 2Dని చేసాం అనమాట. కానీ ఇప్పుడు 2D అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డి కనుక 2π/3 అయింది అనుకోండి, n వాల్యూ 3 పెట్టుకున్నారనుకోండి, ఈ ఏదైతే 120 డిగ్రీస్ ఉంది చూసారా, ఆ 120 మెయింటైన్ చేస్తే ఇక్కడ కూడా మీకు థర్డ్ హార్మోనిక్ పోతుంది. ఓకే, మీకు కాంబీలో వస్తుంది అనమాట. ఇది మల్టిపుల్ పల్స్ విత్ మాడ్యులేషన్ అనమాట. ఓకే, సింగిల్ పల్స్ విత్ మాడ్యులేషన్ కి మల్టిపుల్ పల్స్ విత్ మాడ్యులేషన్ కి తేడా ఏంటంటే అక్కడ ఓన్లీ ఒక పల్స్ ఏ ఉంటుంది, ఇక్కడ మల్టిపుల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ 2నే తీసుకున్నా, అలా కాదు నేను 3 తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఆ 3 గీయండి, 3 తీసి సేమ్ టు సేమ్ మళ్ళీ చేసుకోవచ్చు. అయితే మీరు మీ సర్క్యూట్ ఇంకా కాంప్లికేట్ చేసుకోవాలి. మంచిది, పల్స్ విత్ మాడ్యులేషన్ ఎంత లెవెల్స్ ఉంటే అంత మంచిది. మనం చాలా ఫాస్ట్ గా కూడా చేస్తాం అనమాట. ఓకే, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇందులోనే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న డిఫరెంట్ పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్స్ ఏంటంటే సింగిల్ పల్స్ విత్ మాడ్యులేషన్, మల్టిపుల్ పల్స్ విత్ మాడ్యులేషన్ అండ్ ఫైనల్ టెక్నిక్ సైనసాయిడల్ పల్స్ విత్ మాడ్యులేషన్. ఓకే, అయితే ఇప్పుడు ఈ 3 టెక్నిక్స్ యొక్క ఇంట్రొడక్షన్ చూద్దాం, మనం ఇంట్రో చూద్దాం. ఇవి ఎలా పనిచేస్తాయి, అసలు ఈ సర్క్యూట్స్ ఎలా ఉంటాయి అంటే మనకి లెట్ మీ సీ, ఇక్కడ సర్క్యూట్స్ ఏం లేదు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే మీకు ఇవి ఎలా ఉంటాయంటేనమ్మా, ఇది ఒక కంపరేటర్ అనమాట. ఆప్ యాంప్స్ ఉంటాయి చూసారా, ప్లస్ మైనస్ అని చెప్పి ఉంటాయి, సేమ్ అంతే, ఇది ఒక కంపరేటర్. ఓకే, మీరు ఆ ప్లస్ మైనస్ మీకు తెలిస్తే ఇంకా మంచిది, ఆప్ యాంప్స్ కాన్సెప్ట్ తెలిస్తే మంచిది. ఆర్ జీరో హోల్డ్ సర్క్యూట్ అని కూడా, ZOH అని కూడా చదువుకొని ఉంటాం. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్సే ఉంటాయి, జీరో హోల్డ్ సర్క్యూట్ కానీ జీరో ఆర్డర్ హోల్డ్. ఓకే, ఇలాంటి సర్క్యూట్సే ఉంటాయి. సర్క్యూట్స్ అన్నది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. అయితే ఆ పల్స్ విడ్స్ అన్నది ఎలా జనరేట్ చేస్తామంటే మీకు ఇక్కడ 2 సిగ్నల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, 2 సిగ్నల్స్ ఉంటాయి, రిఫరెన్స్ సిగ్నల్, క్యారియర్ సిగ్నల్. పేరు రిఫరెన్స్ సిగ్నల్ వచ్చేసి మీకు బ్లూ కలర్ లో ఉంటుంది. ఇట్ ఈస్ ఎ స్క్వేర్ వేవ్ ఫామ్. అంటే ఏదైతే మనం కంట్రోల్ చేయాలో అది రిఫరెన్స్ సిగ్నల్ అన్నమాట. ఏదైతే అవుట్పుట్ వోల్టేజ్ మనకి ఇన్వర్టర్ నుంచి వస్తుందో అది ఇది బ్లూ కలర్ అన్నది. మనం క్యారియర్ సిగ్నల్ అన్నది మనకి హై ఫ్రీక్వెన్సీ వేవ్ ని మనం కంపరేటర్కి ఇస్తాం అనమాట. అది రెడ్ కలర్ లో ఉంది, రెడ్ కలర్ లో ఉంది, కంపరేటర్కి ఇస్తాం. ఓకే, కలర్స్ అన్నది నేను గీస్తున్నాను పాసిబుల్ కాబట్టి. ఓకే, అయితే ఆ కంపరేటర్ యొక్క సెట్టింగ్స్ ఎలా పెడతామంటే మనం, ఓకే, ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిఫరెన్స్ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ విఆర్, విసి అనమాట. క్యారియర్ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ విసి. ఎప్పుడైతే ఈ 2 ఈక్వల్ అవుతాయో అప్పుడు పల్స్ అన్నది స్టార్ట్ అవ్వాలన్నమాట. పల్స్ అన్నది స్టార్ట్ ఆర్ ఆన్ అవ్వాలి. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ విఆర్ ఈజ్ ఈక్వల్ టు విసి మళ్ళీ అవుతుందో అప్పుడు ఆఫ్ అవ్వాలి. ఇలాంటి సెట్టింగ్ కంపరేటర్ లో ఉంటుంది. ఓకే, అది చూస్తే స్టార్టింగ్ లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, లెట్ మీ చేంజ్ కలర్. ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్ పాయింట్ లో ఇదిగోండి, ఇక్కడ 2 మ్యాచ్ అవుతున్నాయి. వెంటనే అదే ఇన్స్టెంట్ లో ఒక పల్స్ వస్తుంది, స్టార్ట్ అవుతుంది పల్స్, అండ్ మళ్ళీ అదే ఇన్స్టెంట్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో మళ్ళీ అప్పుడు పల్స్ ఆగిపోతుంది. ఇలా డి అనమాట. 2D ఇక్కడ డి అని పిలుస్తున్నాను నేను, మనం 2D అని కూడా పిలుచుకోవచ్చు పైన కాన్సెప్ట్ ప్రకారం. ఇక్కడ డి అని పిలుస్తున్నాను. ఓకే, అలాగే మళ్ళీ నెగిటివ్ సైకిల్లో కూడా ఇదే జరుగుతుంది కాబట్టి మీకు ఇంకో పల్స్ కూడా వస్తుంది అనమాట. పల్స్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుంటే మనకి ఇది ఒకటి వచ్చింది. ఇలా మనం జనరేట్ చేస్తాం. ఒక కంపరేటర్ని యూజ్ చేసి ఆ సెట్టింగ్స్ మనం పెట్టుకుంటే ఇలా యూజ్ చేస్తాం. ఓకే, ఇది సింగిల్ పల్స్ విత్ మాడ్యులేషన్ అనమాట. ఓకే, అలా కాదు మనం మల్టిపుల్ పల్స్ విత్ మాడ్యులేషన్ కి వెళ్తే ఈసారి మళ్ళీ సేమ్ రిఫరెన్స్ సిగ్నల్. అయితే క్యారియర్ సిగ్నల్ కి ఇక్కడ సింగిల్ పల్స్ విత్ మాడ్యులేషన్ లో మల్టిపుల్ పల్స్ విత్ మాడ్యులేషన్ లో మెయిన్ తేడా ఏంటంటే సింగిల్ పల్స్ విత్ మాడ్యులేషన్ యొక్క క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అండ్ రిఫరెన్స్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ 2 సేమ్ ఉంటాయి సింగిల్. అదే మల్టిపుల్ పల్స్ విత్ మాడ్యులేషన్ లో క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది రిఫరెన్స్ సిగ్నల్ గా కంపేర్ చేస్తే. ఓకే, రిఫరెన్స్ సిగ్నల్ తో కంపేర్ చేస్తే క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అంటే పల్సెస్ అన్నది ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఆ కండిషన్ అన్నది ఇదిగోండి, ఇక్కడ
లెట్ మీ టేక్ రెడ్ కలర్. ఇదిగోండి ఇక్కడ మ్యాచ్ అయ్యింది, ఇక్కడ కూడా మ్యాచ్ అయ్యింది. ఎందుకంటే చాలా పల్సెస్ వస్తున్నాయి ఇక్కడ. మీరు పల్సెస్ అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీకు చాలా ఎక్కువ పల్సులు వస్తా ఉంటాయి. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ ఎక్కడెక్కడైతే అవి మ్యాచ్ అవుతుందో అదే సేమ్ కండిషన్ అక్కడక్కడ మీకు మళ్ళీ పల్సెస్ అన్నది డెవలప్ అవుతాయి. ఓకే, ఇదిగోండి ఇదొకటి, 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 మొత్తం 3D అనమాట. ఇక్కడ కూడా ఈ డి 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 3. ఓకే, మీకు అలా కాదు నేను రెండే గీసుకుంటానంటే రెండే గీసుకోండి. అదే ఇక్కడ పై కిందకి రాకూడదు. ఓకే, రెండే గీసుకుంటానంటే రెండే గీసుకోండి. ఇలా రెండిటితో సరిపోతుంది. ఇలా రెండిటితో సరిపోతే ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వస్తుంది మీకు. అప్పుడు మనకి పల్సెస్ అన్నది ఇక్కడ ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పల్సెస్ వస్తాయి. 2 పల్స్లే వస్తాయి. ఓకే, ఇది మల్టిపుల్ పల్స్ మాట. అయితే మీరు ఇక్కడ క్యారియర్ సిగ్నల్ ఏది వాడుతున్నాం? మనం ఇక్కడ ట్రయాంగులర్ వేవ్ ను వాడుతున్నాం. క్యారియర్ సిగ్నల్ కనుక ట్రయాంగులర్ వాడితే సింగిల్ పల్స్ విత్ మాడ్యులేషన్, మల్టిపుల్ పల్స్ విత్ మాడ్యులేషన్. అలా కాకుండా సేమ్ ట్రయాంగులర్ వేవ్. ఓకే, అయితే మనం ఆ రిఫరెన్స్ సిగ్నల్ ఉంది చూసారా? రిఫరెన్స్ సిగ్నల్ ఏదైతే స్క్వేర్ వేవ్ ఫామ్ ఉంది చూసారా? ఆ స్క్వేర్ వేవ్ ఫామ్ కనుక మనం సైనసాయిడల్ తో రీప్లేస్ చేసామనుకోండి, సైనసాయిడల్ రిఫరెన్స్ సిగ్నల్, క్యారియర్ సిగ్నల్ సేమ్, ఎక్కడైనా కూడా క్యారియర్ సిగ్నల్ మీకు అదే పల్సెస్ కోసం రావాలి కాబట్టి అవి అదే. ఓకే, నౌ వీఆర్ చేంజింగ్ ద రిఫరెన్స్ సిగ్నల్. ఆ స్క్వేర్ వేవ్ ఫామ్ నుంచి సైనసాయిడల్ వేవ్ ఫామ్కి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు సేమ్ మళ్ళీ పల్స్ చేసాం సేమ్. ఇప్పుడు కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇంత ముందు మనకి ఇక్కడ స్క్వేర్ వేవ్ ఫామ్ ఉండేది. ఇప్పుడు దీనికి దానికి ఏంటి అంటే, ఇంత ముందు వేవ్ ఫామ్ ఇదిగోండి ఇక్కడ కూడా ఓవర్లాప్ చూశాను అనుకోండి, ఇలా చూస్తే ఇక్కడ లీనియర్ పార్ట్ కాబట్టి ఆ పల్స్ యొక్క విడ్త్ అన్నది ఇక్కడ సేమ్ వచ్చాయి అన్నమాట. పల్స్ యొక్క విడ్త్ అన్ని చోట్ల కూడా సేమ్ వస్తాయి. మరి అలా అంటే వద్దు, మన పల్స్ విడ్త్ చేంజ్ కూడా అవ్వాలి అంటే సైనసాయిడల్ తీసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ ఏమో డి వస్తే ఇక్కడ 2D వస్తుంది, మళ్ళీ డి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు కరెక్ట్గా 2D ఉంటుందని కాదు, డిపెండ్స్ అపాన్ యువర్ స్విచ్చింగ్ ప్యాటర్న్స్. మళ్ళీ డి, మళ్ళీ 2D, మళ్ళీ డి, డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ అన్న. ప్లస్ ఇక్కడ ఇంకో చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, మీకు అర్థమైంది కదా ఇక్కడ మనం మల్టిపుల్ ఎందుకు వెళ్తున్నాం అని చెప్పి, అంటే సైనసాయిడల్ ఎందుకు తీసుకుంటున్నామని. ఒకటి, పల్సెస్ యొక్క విడ్త్ కూడా చేంజ్ అవ్వాలి. కాన్స్టెంట్ గా డి 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 అని రాకూడదు, డి 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 అని చెప్పి రాకూడదు. డి 2D 2D మళ్ళీ డి అలా మారాలి. D/2 కూడా రావచ్చు, మన ఇష్టం. ఓకే, అది స్విచ్చింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ మీద ఉంటుంది. మనం ఇక్కడ చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఇలా ఇచ్చేసాం అనుకోండి సైనసాయిడల్లో, ఇదిగోండి అప్పుడు ఎక్కడెక్కడైతే ఇక్కడ పెద్దది వస్తుంది, తర్వాత చాలా చిన్నది వస్తుంది, మళ్ళీ చిన్నది వస్తుంది, మళ్ళీ చిన్నది వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు పెద్దది వస్తుంది. అలా పల్సెస్ వస్తాయి అన్నమాట, చాలా పల్సెస్ వస్తాయి. ఓకే, అయితే ఇక్కడ ఇంకో చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, నెసెసిటీ ఇది. అయితే ఈ రిఫరెన్స్ సిగ్నల్ను క్యారియర్ సిగ్నల్ రెండూ కూడా సైనసాయిడల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను నేను. మాట్లాడుతుంటే రెండూ కూడా స్టార్టింగ్ అన్నది మ్యాచ్ కావట్లేదు. ఇక్కడ రిఫరెన్స్ సిగ్నల్ 0 ఉన్నప్పుడు క్యారియర్ సిగ్నల్ పీక్ గా ఉంది, ఇది 0గా ఉంది. ఇది ఒక కాన్సెప్ట్. అలాగే రెండు కూడా ఒకే షార్ట్ నుంచి స్టార్ట్ అయిన కాన్సెప్ట్. ఈ రెండు కాన్సెప్ట్స్ తో కూడా మన పల్సెస్ అన్నది ఉంటాయి. అయితే మీకు ఇక్కడ అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, సైనస్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ పల్సెస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ పల్సెస్ అన్నది ఎక్కువ, ఇక్కడ నెంబర్ ఆఫ్ పల్సెస్ అన్నది కొంచెం తక్కువ. ఎప్పుడు ఇది కూడా ఒకసారి గేట్ క్వశ్చన్ వచ్చింది. గేట్ క్వశ్చన్ ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, ఎప్పుడైతే ఆ కోఇన్సిడెన్స్ ఆఫ్ జీరోస్ అన్నవి రిఫరెన్స్ సిగ్నల్ క్యారియర్ సిగ్నల్ కొన్ని రెండు కూడా సేమ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ పల్సెస్ అన్నది తగ్గుతాయా పెరుగుతాయా అని చెప్పి అడుగుతారు అనమాట. అడిగారు కూడా ఆల్రెడీ, ఐఏఎస్ క్వశ్చన్స్ లో కూడా ఉంటాయి మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే. ఇప్పుడు మీకు ఆ డిస్కషన్ లో అక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి గీసినా సరిపోతుంది, ఇంట్రొడక్టరీ పార్ట్ కాబట్టి మీరు ఎగ్జామ్ లో కేర్ఫుల్ గా ఉండండి. అంటే స్టార్టింగ్ లోనే మీకు ఎక్కువగా ఉన్నారనుకోండి, ఎక్కువగా ఉంటే అంటే దీనికి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. ఇలా దీని ఇక్కడ వరకే ఇచ్చాను నేను మెటీరియల్లో. ఓకే, ఎలా అంటే దీనికి కొన్ని
పల్సెస్ యొక్క ఫార్ములా ఏంటంటే FC/2FR అని చెప్పి ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఫర్ దిస్ వన్. అండ్ మరి ఇక్కడ రాయమంటే FC/2FR -1 అనమాట. ఒక పల్స్ తక్కువగా ఉంటుంది అనమాట, నెంబర్ ఆఫ్ పల్సెస్ అన్నమాట. నెంబర్ ఆఫ్ పల్సెస్ గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకే, అండ్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ రిలేటెడ్ టు దట్. సో ఇప్పుడు ఇవాళ క్లాస్లో నేను ఏం డిస్కస్ చేశానంటే, ఓకే, మీ మిగతా థియరీ పార్ట్ అన్నది మీరు చదువుకోండి అమ్మా. నేను ఇవాళ డిస్కస్ చేసింది ఏంటంటే వోల్టేజ్ కంట్రోల్ ఆఫ్ ఇన్వర్టర్లో మనం స్టార్టింగ్ ఏం చూసామంటే ఇంటర్నల్ కంట్రోల్లో ఏం చేస్తున్నామంటే పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్స్ చూసాం. ఇంటర్నల్ పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్స్ లో we went for single pulse width modulation, multiple pulse width modulation and sinusoidal pulse width modulation. సింగిల్ పల్స్ విత్ మాడ్యులేషన్ లో 2D అనే కాన్సెప్ట్ తో హార్మోనిక్స్ ని ఎలా ఎలిమినేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ కి ఈక్వేషన్ ఏంటి, ఆ ఈక్వేషన్ తో పాటు ఆ 2D వేరీ చేస్తే ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ చేంజ్ అవుతుందా లేదా అన్నది కూడా చూసాము. అట్ ద సేమ్ టైం ఫర్ మల్టిపుల్ పల్స్ విత్ మాడ్యులేషన్ ఎలా జనరేట్ అవుతుంది అన్నది చూసాం. ఏ పల్స్ విత్ మాడ్యులేషన్ అయినా మీకు 2 సిగ్నల్స్ కావాలి, క్యారియర్ సిగ్నల్ వేవ్ అండ్ రిఫరెన్స్ సిగ్నల్ వేవ్. రిఫరెన్స్ సిగ్నల్ వేవ్ సింగిల్ అండ్ మల్టిపుల్ లో మీకు ఒక స్క్వేర్ వేవ్ ఉంటుంది. ఇన్ సైనసాయిడల్ లో రిఫరెన్సే మారుతుంది, అది సైనసాయిడల్ గా మారుతుంది. అలా మారుతుంది. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారియర్ అన్నది చాలా ఎక్కువగా ఉండడం వల్ల పల్సెస్ అన్నది ఎక్కువగా వస్తాయి. ఆ రెండు కూడా స్టార్టింగ్ లోనే కోఇన్సిడెంట్ అయితే నెంబర్ ఆఫ్ పల్సెస్ అన్నది తగ్గుతాయి. అలా కాకుండా ఒకటి పీక్ లో ఉండి ఇంకోటి జీరోలో ఉంటే మీకు నెంబర్ ఆఫ్ పల్సెస్ అన్నది ఒకటి ఎక్కువగా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 6 పల్సెస్ వచ్చినాయి అనుకోండి సేమ్ ఫ్రీక్వెన్సీలో, కానీ ఈసారి కోఇన్సిడెంట్ అవ్వట్లేదు కాబట్టి మీకు 7 పల్సెస్ రావచ్చు, 6 నుంచి 7 రావచ్చు అన్నమాట. ఒకటి పెరుగుతుంది కోఇన్సిడెంట్ అవ్వకపోతే, అయితే మాత్రం ఒక పల్స్ తగ్గుతుంది. ఓకే, మీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవర్ ఎలక్ట్రానిక్స్ లో డిస్కస్ చేసే వోల్టేజ్ కంట్రోల్ ఇది. మీకు ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ వస్తే, ఎక్స్ప్లెయిన్ ది వోల్టేజ్ కంట్రోల్ యూజింగ్ PWM అని వస్తుంది ఇన్ ఇన్వర్టర్స్. అప్పుడు లేకపోతే ఎక్స్ప్లెయిన్ అబౌట్ PWM టెక్నిక్స్, వోల్టేజ్ కంట్రోల్ అని కూడా రావచ్చు, PWM అని కూడా రావచ్చు. ఓకే, ఎంటైర్లీ 4 క్వశ్చన్లు ఉన్నాయి ఇన్వర్టర్స్ లో. ఒకటి సింగిల్ ఫేజ్ ఇన్వర్టర్స్, వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్. ఓకే, అండ్ కంపేర్ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ అండ్ కరెంట్ సోర్స్ ఇన్వర్టర్. నెక్స్ట్ కరెంట్ సోర్స్ ఇన్వర్టర్ గురించి కూడా అడగచ్చు. సేమ్ కరెంట్ వేవ్ ఫామ్ ని వోల్టేజ్ వేవ్ ఫామ్ కరెంట్ చేయాలి, కరెంట్ వేవ్ ఫామ్ వోల్టేజ్ చేయాలి. డయోడ్స్ ఉండవు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫీడ్బ్యాక్ డయోడ్స్ ఉండవు. ప్లస్ కరెంట్ సోర్స్ ఇన్వర్టర్ లో మనం SCR మాత్రమే వాడతాం, IGBTs మాస్ఫెట్స్ ఏం వాడలేం, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు 3 ఫేజ్ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ లో 180, 120 మీద క్వశ్చన్ వస్తుంది కంపల్సరీగా. అండ్ ఫైనల్లీ యూ విల్ గెట్ ఏ క్వశ్చన్ ఆన్ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ ఆర్ PWM. మొత్తం గట్టిగా చదివితే 3 క్వశ్చన్లు, కొంచెం ఒకటి చదివితే ఒకటి ఫ్రీ. కాబట్టి మీకు ఎంటైర్లీ దిస్ చాప్టర్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ పాసింగ్. ఓకే, దట్స్ ఆల్. ఇఫ్ యూ హ్యావ్ టుడేస్ క్లాస్ we completed. Okay, with the today's class we completed entire power electronics syllabus. ఓకే, అయితే రేపు క్లాస్ లేదమ్మా, మార్నింగ్ కదా, మీరు బ్రేక్ తీసుకోండి. అగైన్ నెక్స్ట్ వీక్ మన క్లాసులు ఉండొచ్చు, ఆర్ మళ్ళీ మిడ్లో ఉండొచ్చేమో. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందమ్మా? ఎవరైనా ఎనీబడి రెస్పాండ్? లేదంటున్నారు. ఓకే, నో ఇన్ఫర్మేషన్. నాకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ లేకపోతే నెక్స్ట్ వీక్లో మనం చిన్నగా మనం ఏం చేద్దామంటే, సిలబస్ అయిపోయింది కాబట్టి మనకి విల్ స్టార్ట్ డూయింగ్ గేట్ ప్రాబ్లమ్స్. అందరూ రావాలని ఏం లేదు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే రండి. సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ గేట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. నా దగ్గర ఉన్న క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది గేట్ ప్రాబ్లమ్స్లో. ఓకే, ఆ క్వశ్చన్ బ్యాంక్ను ఓపెన్ చేసి మనం ఒక్కొక్కటి 1 or 2 ప్రాబ్లమ్స్ అంతే, ఎక్కువ కూడా కాదు, ఒక ½ an hour or 20 minutes తీసుకుంటూ ఉంటాను క్లాస్ నేను. అయితే గేట్ ప్రాబ్లమ్స్ ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నది పెరుగుతుంది అనమాట. అంటే మీకు వస్తుందని కాదు, ఇప్పుడే గేట్ లైన్ రాశారు కదా మీరు, నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు నేర్చుకున్నా మర్చిపోతారు. అప్పటికి మీకున్న బిజీ లైఫ్ ఇప్పుడున్న వాటికి.
ఓకే. అయితే మీకు ఆ కాన్సెప్ట్స్ అన్నది క్రిటికల్ థింకింగ్ అంటారు కదా, అదొకటి. ఓకే. ప్లస్ విల్ స్టార్ట్ విత్ 2000 నుంచి కానీ, లేకపోతే 1990s నుంచి కూడా ఉంది క్వశ్చన్ బ్యాంక్ నా దగ్గర అది. ఓకే. అక్కడ నుంచి కానీ మనం చూద్దాం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ దోస్ కెన్ జాయిన్ నెక్స్ట్ క్లాసెస్ ఆన్వర్డ్స్. ఎవరైతే ఉన్నారు అసలు ఇప్పుడే 13-12 మంది జాయిన్ అవుతున్నారు, మిగతా వాళ్ళు చాలా బిజీ అయిపోయారు అందరూ కూడా. ఓకే. విల్ స్టాప్ హియర్ and thank you for listening. If you have any doubts, you can ask or contact me on WhatsApp anytime. Thank you.